వైద్యానికి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందదు, ఆరోగ్యశ్రీ లేదంటారు. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తేనే వైద్యం అంటారు. పేషెంట్ చావు బతుకుల్లో మధ్యలో ఉండి వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకులు, పిల్లలు, కుటుంబం ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి పడిగాపులు పడి లెటర్ తెచ్చుకోవాలి. ఉచిత వైద్యం కావాలంటే పోనీ అలాంటి హాస్పిటల్లోనా ఎమ్మెల్యే దగ్గర పడిగాపులు పడి పేషెంట్ని చావు బతుకుల్లో ఉంచి హాస్పిటల్లో వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర లెటర్ తెస్తే ఏంటా అంటే అక్కడితో ఆగే పరిస్థితి లేదు. ఆ లెటర్తో పాటుగా ఇంత కట్టాలి, అంత కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 1,00,000 వస్తుంది, మీరు ఒక 50,000 కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 2 లక్షలు వస్తాయి, మీరు 70,000 కట్టండి. ఇటువంటి బేరసారాలతో గతి లేక ఇవాళ మనుషుల్ని బతికించుకోవడం కోసం సామాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు పడే పరిస్థితి. ఎవరో అక్కర్లేదు, మనం ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా అనేది ఎవరినో అడగక్కర్లా. 2 సంవత్సరాలు 4వ తారీఖుతో పూర్తయి 5వ తారీఖు నుంచి 3వ ఏళ్ళలోకి అడుగు పెడతాంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచనలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారి అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పు కంటే కూడా ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారి చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశానంటే కనపడిన పరిస్థితి. ఒక్క అమరావతి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక్క అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు? మెగా డిఎస్సి అనే పేరుతో ఎంత డగా డిఎస్సిగా దాన్ని చేశారు. మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమరావతిలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మాట్లాడేది. సాక్షాత్తు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజుకి ఫ్లాట్ ఎక్కడో తెలియదు. సినిమా ప్రొడ్యూసర్లకైతే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. లేదా ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. కానీ ఈ రోజు దాకా కూడా ఆ 29 గ్రామాల్లో తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి మాటని నమ్మి మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈ రోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. వాళ్ళ కొడుకులకి లేదా మనవాళ్ళకి మన పొలం వదులుకున్నాం, ఈ ప్లాట్ మందని చూపించుకోలేనటువంటి స్థితిలో మానసికంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. మరి డిఎస్సి అక్కడితో బయలుదేరి కాంట్రాక్టుల్లో దగ, కాంట్రాక్టుల్లో అవినీతి, లేదా పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో అవినీతి. ఫ్యాక్టరీ కట్టుకుంటారు వాళ్ళు, రూపాయి అంటాడు. ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు, రూపాయికి అంటాడు. బరి తెగించినటువంటి ఏదో సామెతగా ఉంది, తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే నన్నే బాగా తినటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్ కొయ్యలేడు, నన్ను మాంసం వండుకోలేడని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తాడు, అవును భాయ్ ఇస్తాం భాయ్, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, గజం కాదు, మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. ఎవరా స్థితి? అంటే అవినీతి చేయటానికి బరి తెగింపు, భయం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి ఈ సమాజానికి పిల్లల్ని, అంటే ఈ సమాజానికి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని, ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని, డాక్టర్ని, సైంటిస్టుల్ని, న్యాయవాదుల్ని, ఇలా వారు వీరని లేకుండా సమాజానికి మంచి పౌరుల్ని తయారు చేసి బయటికి పంపాల్సినటువంటి విద్యా వ్యవస్థలో కూడా స్కాములు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం.
వీడిలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఈ చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు. ఆఖరికి సాక్షాత్తు హైకోర్టు మీరు మెరిట్ లిస్ట్ ప్రకటించండి అంటే కూడా ప్రకటించకుండా కోర్టును కూడా కాలిగోటుతో సమంగా చూసినటువంటి ప్రభుత్వం. ఆఖరికి నిస్సహాయ స్థితిలో బెంచ్ మీద నుంచి ఆ జడ్జి గారు ఎన్ని మురికి తిట్లు తిట్టాలని తిట్టాడా ఐఏఎస్ ఆఫీసర్లని, ఆయనకున్నటువంటి విద్యాశాఖ మంత్రిని. అయినా భయం లేదు, వెరుపు లేదు, బరితెగింపుకి. మెరిట్ లిస్ట్ లేకుండా మెరిట్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఏంటో ఎవరికి ప్రపంచంలో అర్థం కాదు. మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్. ఎవడాడు యు ఆర్ సెలెక్టెడ్? ఎవడాడు? ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారు? ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేశారా? బీసీ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారా? ఎస్సీ కేటగిరీ కింద చేశారా? ఎస్టీ కింద చేశారా? లేదా వికలాంగుల కింద చేశారా? స్పోర్ట్స్ కోటాలో చేశారా? ఏమంతా మాయా మత్స్యంద్ర. ఇంతకన్నా పచ్చి మోసం దగా ఇంకేం కాదు. అంటే దిగజారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టుపట్టిస్తుంది. అంతకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఎంత మోసగారి ప్రభుత్వం అంటే ఎన్నికల్లో జగన్ కన్నా మేము ఎక్కిస్తామని చెప్పారు. జగన్ కన్నా ఎక్కువిస్తాం, సంపద సృష్టిస్తాం, సంపదలోంచి జనాలకు పంచి పెడతా ఉన్నారు. ఇది ప్రజాగాళం పేరుతో మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో. ఇవాళ జగన్ను చూసి గర్వంగా చెప్తాను, జగన్ దగ్గర నేను ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశానని. ఎందుకంటే మా ప్రభుత్వంలో విఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అతికిచ్చి ఉండేది తలుపుల మీద. ఇవాళ మీ మేనిఫెస్టో ఎక్కడా అని అడుగుతున్నాను. మీ మేనిఫెస్టో ఎక్కడన్నా కనపడేటువంటి ఏ ఆఫీసులోన్నా కనపడతా? చీఫ్ సెక్రటరీ ఆఖరి ముఖ్యమంత్రి కార్యాలయం అయినా మీ మేనిఫెస్టో అతికిచ్చుందా? ఎందుకంటే దాని పట్ల మీకు బాధ్యత లేదు కాబట్టి మేనిఫెస్టో అక్కర్లా. మేనిఫెస్టోనేమి లెక్క చేసే పరిస్థితి ఉండదు. మేనిఫెస్టోని లెక్క చేయకపోగా అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు బరి తెగించి. అన్నీ ఇచ్చేశారంట. సూపర్ 6 సూపర్ హిట్. ఏమి ఇచ్చారు? ఇచ్చిన బస్సును ఆపేస్తామని పరిస్థితి. ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి బస్సు వల్ల మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్, ఓట్లేసే రోజు, జనం ఓట్లేసే రోజు మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్. ఇందులో మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. ఓటు అడిగిన తెలుగుదేశం కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇంత పచ్చి మోసం చేస్తుందండి మన ప్రభుత్వం అని చెప్పాను. వాళ్ళ వారు వీరు కాదు, సాక్షాత్తు వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని పార్టీ ఫండ్కి ఇచ్చి, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా ఎలక్షన్లప్పుడు ఖర్చు పెట్టుకున్నాం, లేదా విదేశాల్లోంచి వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నా, డల్లాస్లో ఉన్నా, లేదా కెనడాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు సంపాదించిన డబ్బులందరూ తలాకాసి చేసుకుని వచ్చి ఇక్కడికి హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి, గుంటూరు నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో ఓటున్నోళ్ళు కుర్రోళ్ళు ఎక్కడుంటే, లేదా ఆడపిల్లలు యువతి యువకులు ఎక్కడుంటే అక్కడి నుంచి అన్న ఫ్రీగా బస్సుగా పెట్టి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయించినటువంటి ఔత్సాహికులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, కష్టపడిన వాళ్ళందరూ ఇవాళ నరక యాత్ర అనిపిస్తున్నారు మానసికంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కూడా డబ్బులు ఉందే పని అవ్వట్లేదని చెప్పనేది బాధ. అరే మా చెమటోడ్చిన డబ్బులతో ఎలక్షన్కి వీళ్ళకి చేసి పెట్టాం కదా, కష్టపడ్డాం కదా. టికెట్ ఎంత అయింది? డల్లాస్ నుంచి టికెట్ అయింది, అమెరికా నుంచి టికెట్ ఎంత అయింది, లేదా
అమెరికాలో మిగతా రాష్ట్రాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మెల్బోర్న్ నుంచి ఎంత అయ్యి ఉంటుంది, కెనడా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, ఆఫ్రికా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, దుబాయ్ నుంచి, ఓమన్ నుంచి ఎంతెంత టికెట్లు పెట్టుకొచ్చాము, మళ్ళీ వెళ్ళాము. ఇవాళ మా ఆస్తులు ఆక్రమిస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పని కన్నీరు మున్నీరు అవుతున్నా పట్టించుకునేవాడు లేడు. మంగళగిరిలో, సాక్షాత్తు మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు, వారం వారం దర్బార్ అన్నారు. కొత్తలో 3 నాళ్ళ ముచ్చట. ఆ కొత్తలో ఎవరైనా సాంబశివరావో లేకపోతే రాజేషో ఇంకో కిషోరో ఎవడొకడు ఉండేవాడు. ఇప్పుడు వాళ్ళు కూడా లేరు, తలుపులు తీసే పరిస్థితి లేదు. ఎన్నికల ముందు ఓట్లు అడుక్కునేప్పుడు మాత్రం జనసేన అధ్యక్షులు ప్రతి ఊరు వెళ్తారు, ఆ ఊరిలో కళ్యాణ మండపం తీసుకుంటారు, కుర్చీ వేసి కూర్చుంటారు, రండి రండి అందరూ రండి అర్జీలు నాకు ఇవ్వండి అంటారు. పెద్ద ప్రహసనం, అర్జీలు తీసుకుంటారు. ఆ అర్జీలు మేము జగన్కి రాసామంటారు, నువ్వు తీసుకుని జగన్కి రాస్తానంటారు. ఇవాళ తీసుకోరే అంటున్నాను. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నర్ గారి బంగ్లా పక్కన ఆర్భాటంగా ఉప ముఖ్యమంత్రి గారు తన బంగ్లాలో దర్బార్ అన్నారు, బ్యారికేడ్లు కట్టారు. పరదాల ముఖ్యమంత్రి అని జగన్ అన్నారు, పరదాలు కట్టుకుని కూడా మీరు ఇవాళ దర్బార్లు నడిపే పరిస్థితి లేదు. జనానికి దొరకని జనం సంగతి దేవుడు, మీ కార్యకర్తలకే దొరకట్లా. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇంతకన్నా దివాళా కోరు ప్రభుత్వం ఏమంటుంది? 2 ఏళ్ళు నిండితే ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేశాం, మంచి చేశాం, 3 సెంట్లు స్థలం ఇచ్చాం, 3 లక్షల 5 లక్షలు ఇల్లు కట్టుకుంటాక డబ్బులు ఇచ్చాం, 2024 నుంచి ఇప్పుడు దాకా కొత్త పెన్షన్లు ఇన్ని ఇచ్చాం. జగన్ ఇంతమందికే ఇచ్చాడు, మేము ఇంకా ఇంతమందికి ఇచ్చాం. లేదా పిల్లలకి ఇంతమంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏంటి అంటే P4 అంట కొత్తగా వచ్చింది. ఇదివరకేమో PPP అనేవాడు, ఇప్పుడు P4. P4 ఏంటి అంటే వీళ్ళ దగ్గర అమరావతిలో రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసేవాళ్ళు, స్థలాలు తీసుకునే వాళ్ళు, రూపాయికి స్థలాలు తీసుకునే వాళ్ళు వచ్చంట, వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట, వాళ్ళు దత్తత తీసుకుంటారంట. ఇంతకన్నా పచ్చి దగా ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చేశారు, వీళ్ళందరం దత్తత తీసుకున్నాం, అయిపోయింది, P4లో లబ్ధి పొందేశారు. ఎవడు లబ్ధి పొందాడు అంటున్నా, ఎవడికి ఏం చేసింది ఏ కంపెనీ అని అడుగుతున్నా. అరే వ్యాపారస్తులు రూపాయి కోసం దేశాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీకోసం ఎందుకు పంచి పెడతారు, ఎవరు నమ్మమంటారు అని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,60,000 చిల్లర కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే, 2,60,000 చిల్లర సంక్షేమానికి ఖర్చు పెడితే, విద్యకి వైద్యానికి కాకుండా ఖర్చు పెడితే, ఆ రోజు ఏం చెప్పారు? బీసీ లోన్లే, ఎస్సీ లోన్లే, 20 రకాల లోన్లు ఎత్తేసారు, బీసీలకి 30 రకాల లోన్లు ఎత్తేసారు, అవి ఎత్తేసారు, ఎస్టీలకి ఎత్తేసారన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంతమంది దళితులకి మీరు స్కీములు ఇచ్చారు, ఎంతమంది బీసీలకి స్కీములు ఇచ్చారు, ఎంతమంది గిరిజనులకి మీరు స్కీములు ఇచ్చారు? చెప్పే సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నా. లేవు. ఏం చేశారు? ఇవాళ అమరావతి పేరుతో ఈ రాష్ట్రానికి గుదిబండగా అమరావతిని తయారు చేశారు. మావిగనంటే తప్పు అన్నారు. ఆయన డిఫాక్టో రేపో మాపో రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు, ఎల్లుండి ఎక్కుతారని చెప్పి ఓకే అందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు అయిపోయాడు, ఇక పనికిరాడు, మాకు లోకేష్ రావాల్సిందే, లోకేష్ ఎక్కుతాడు, రేపు ఎక్కుతాడు, మాపు ఎక్కుతాడు అని ఆఖరికి చంద్రబాబు నాయుడు కూర్చున్న డయాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు.